హౌస్ స్వాబ్ ని క్లీన్ చేస్తే గంటకు $1 అట. క్యాట్ నుంచి తప్పించుకోవడానికి ఫ్రీగా చేయాల్సి వచ్చింది. కానీ ఫ్రీగా వర్క్ చేస్తే కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ మాస్టర్ ఆఫ్ డిసాస్ట్రాయిడ్ రీమాస్టర్ చేసిన డివిడీని మనం కొనలేమే. నిజమే. ఈ చోటికి హౌస్ ఆఫ్ డస్ట్ అని పేరు పెట్టుంటే మీ నాన్న గజరేనియర్ అయి ఉండేవారు. వావ్, ఇదేంటో చూసావా? ది అస్టౌండింగ్ బ్లాజే, మిస్టీరియస్ మాస్టర్ ఆఫ్ హైలీ ఇంప్రాబబుల్ ఆయన గ్రేటెస్ట్ ఇల్యూషన్స్ ని రివీల్ చేస్తున్నారు. అతను గొప్పవాడే, అది అలా ఉండని. కానీ బ్లేస్ ఓ ప్రత్యేకమైన మ్యాజిక్ చేస్తున్నప్పుడు కనిపించకుండా పోయాడని ఓ కథ చెప్తోంది. ద క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీ. నేను మన వాషింగ్ మెషిన్ అమ్మేసి మ్యాజిక్ ట్రిక్కింగ్ చేసే ఈ బీర్వాని కొని తీసుకొచ్చాను. కూల్ మ్యాజిక్ రింగ్స్. దీన్ని చూసావా? ఇది ఒక మామూలు స్కార్ఫ్. ఇదేమవుతుందో చూడు. అద్భుతం. నేను తీస్తాను డెనిస్. నీ ముక్కులోంచి ఫస్ట్ కాయిన్ తీస్తాను. వెరీ ఫనీ. జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఏం ట్రిక్స్ చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. డెనిస్, మన మ్యాజిక్ పవర్ ని అందరికీ చూపిద్దాం. మ్యాజిక్ షో పెట్టి చూపిద్దాం. షూర్. ఈ రింగ్స్ నుంచి బయటికి రాగానే మనం అది చేసేద్దాం. నాన్ ఈటింగ్ టైగర్స్ ని రప్పించు. దాంతో పాటు టైగర్ ఈటింగ్ లైన్స్ ని కూడా రప్పించు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్నోన్ లో ఉండే ప్యారల్ డైమెన్షన్స్ లోను షాడోస్ అట్ ఎడ్జ్ ఆఫ్ మిస్టరీ లోను ఉండే గ్రేట్ కుట్టిని మీకు పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాను. ఈ జగ్ ఆఫ్ అస్టాన్మెంట్. డెనిస్, దాన్ని పోయి. రైట్. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా ఇక్కడికి రండి. నువ్వు మిస్టర్ క్యాట్ ని తీసుకో. ఇది ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ నాకు కావాల్సిన వాలంటీర్స్ మనుషులే. ఎవరొస్తారు? నేను 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 మీరొస్తారా? మనం ముందెప్పుడు కలుసుకోలేదు కదా. ఓ యా, నో గ్రేట్ కుట్టిని. ఇంతకు ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. అయితే మనం ఇది న్యాయం కాదు. మిస్టర్ క్యాట్ ముందు వచ్చింది. వీడికి క్యాట్స్ అంటేనే నచ్చట్లేదు. నాకు క్యాట్స్ అంటే ఇష్టం. మిస్టర్ క్యాట్ అంటేనే ఇష్టం లేదు. ఇదిగో తీసుకో. మిస్టర్ క్యాట్ షోలో పాల్గొనబోతోంది. అందరూ చూడండి, ఇది రోజు యూజ్ చేసే క్యాబినెట్. ఆకాశం, భూమి, నిప్పు, వీటి శక్తితో నువ్వు మాయమైపోవాలని నేను ఆర్డర్ వేస్తున్నాను. రెస్కో! థ్యాంక్ యూ. మీ క్లాప్స్ కి చాలా థ్యాంక్స్. తర్వాత కలుద్దాం. ఆగు. కనిపించకుండా పోయిన క్యాట్ ని నువ్వు రప్పించాలి. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. ఓకే, రప్పిస్తాను. అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు చూడండి. ఫోకస్ ఫోకస్, రిటర్న్ టు ఫోకస్. తిరిగి రమ్మని ఆర్డర్ వేస్తున్నాను. ఇదిగో. రాలేదా? దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. దాన్ని మళ్ళీ రప్పించు. ఏమైంది? ఇంకోసారి తిప్పు డెనిస్. క్యాట్ ఇంకా రాలేదా? క్యాట్ నేను ఎరికించిందనుకుంటాను. ఓ మ్యాన్, పిల్లికి కోపం. నేను కొత్తగా పెట్టిన కిటికీ పగిలిపోయేలోగా ఆ క్యాట్ ని కనిపెట్టు. త్వరగా కనిపెట్టు. మిస్టర్ క్యాట్, మర్యాదగా బయటికి వచ్చేయి, లేదంటే అది నీకు మంచిది కాదు. ఎక్కడున్నా సరే నువ్వు మర్యాదగా బయటికి వచ్చేయ్. కమ్ ఆన్ కిటీ కిటీ
అది క్యాబినెట్ లోపలే ఉంది. అందరి ముందు నన్ను ఇరికించావా? డాడ్, క్యాట్ ఎక్కడికి పోలేదు, క్యాబినెట్ పైనే ఉంది. నీ జోక్ మరీ హద్దు మీరిపోయింది కూప్. డాడ్, ఆ క్యాట్ దీని లోపలే ఉంది. నా సోఫాను ఏం చేశావు? ఆ క్యాట్ నన్ను బాగా ఇరికిస్తోంది. దాన్ని ఏం చేస్తాను? గ్రోలర్ నువ్వా? ఇదే బ్లేస్ యొక్క అద్భుతమైన ఫిరంగి. ఇక చూసుకో, ఈ మ్యాజిక్ వస్తువులన్నీ హౌస్ ఆఫ్ స్వాప్ కి మళ్ళీ చేరబోతున్నాయి. అంతేకాక నువ్వు క్యాట్ ని కనిపెట్టే వరకు ఇంట్లోకి రావద్దు. ఎలా అయినా నేను ఆ క్యాట్ ని కనిపెట్టాలి, లేదంటే మా డాడీ నన్ను బతకనివ్వరు. మా గ్రాండ్ మా ఎప్పుడు చెప్తూ ఉండేది, పోయిన వస్తువులు మొదటిసారి నువ్వు ఎక్కడ చూసావో అక్కడే ఉంటాయట. అందువల్ల అక్కడ చెక్ చేద్దాం. లేదంటే ఎక్కడ చివరిసారిగా చూసామో అక్కడ ముందు వెతుకుదాం. మనం చూసిన తర్వాత క్యాబినెట్ లోపలికి క్యాట్ వెళ్ళిపోయిందంటే ఏం చేస్తాం? అది అక్కడ దాక్కుని ఉంటుంది, మన ఇండ్లంతా వెతుకుతూ ఉంటాం. కానీ ఆ మ్యాజిక్ స్టఫ్ ను మొత్తం మీ డాడీ హౌస్ ఆఫ్ స్వాప్ కి తీసుకెళ్తున్నారే. అయితే మనం అక్కడికి వెళ్ళి వెతకాలి. అది దీన్ని ఇప్పుడు తినడానికి వస్తుందంటావా? ఏమంటున్నావు? క్యాట్ ఒక రోజుకి 10 సార్లు తింటుంది, కానీ దాని ఫుడ్ ఎక్కడ పెడుతుందో తెలీదు. పట్టుకున్నాను. డాడీకి ఫోన్ చేసి దాన్ని కనిపెట్టామని చెప్తా. డాడ్, కూప్ని మాట్లాడుతున్నాను. హాయ్ మిల్లీ, డాడీతో మాట్లాడాలి. డాడీ రా, నిన్ను భలే ఇరుక్కుంటావు. డెనిస్, కూప్ జాగ్రత్త. ప్రెస్టో! అదరగొట్టావు కూప్. హే, ఆ ట్రిక్ ఇందులో లేదే. ఆహా, అలాగా ఫ్లామా. మళ్ళీ అదరగొట్టావు కూప్. ఇప్పుడు ఈ ట్రిక్ చూడు క్యాట్. ప్రెస్టో! ఇక్కడేం చేస్తున్నావు? కుందేళ్ళని అడ్డుగా పెట్టి మిస్టర్ క్యాట్ ని దాచేయాలనుకున్నావా? మిస్టర్ క్యాట్, నువ్వు మళ్ళీ దొరికావు. నువ్వు ఇకపై కల్పించకుండా పోకూడదు. లోపల ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ ఉండడం వల్ల క్యాట్ అందులో పడిపోయింది అనుకుంటాను. మళ్ళీ నువ్వు మ్యాజిక్ షో జరపడం వల్ల మంచిదైంది, లేదంటే పర్మనెంట్ గా క్యాట్ అందులోనే ఉండిపోయేది. ప్రెస్టో! మిస్టర్ క్యాట్, నువ్వు ఈ హ్యాట్ లో భలే ఉన్నావు. నిన్ను కోరికి తినేయాలనిపిస్తోంది. మంచిది, మిల్లీ ఏడవడం ఆపింది. నీ మ్యాజిక్ వల్ల సన్నే